ఈ రోజు నేను పలావ్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ ఒక గిన్నెలో ఒక గరిటె నూనె వేసుకోవాలి. తర్వాత 4 ఇలాచీలు, ఇంకా లవంగాలు, దాల్చిన చెక్క, ఇంకా బిర్యానీ ఆకులు వేసుకోవాలి. దానిపై కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా దీన్ని బాగా వేయించుకోండి. ఇప్పుడు ఒక స్పూను అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇంకా దీన్ని బాగా కలిపేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు కనుక వేసుకోండి. కొన్ని ఆలు ముక్కలు, ఇంకా బిన్నీస్ ముక్కలు, కొన్ని పచ్చిమిర్చిలు, చేతి నిండా బఠానీలు, కొన్ని పుదీనాకులు, ఇంకా నిదానంగా లైట్ గా 5 మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. చిటికెడంత గరం మసాలా, టేస్ట్ కు సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి. ఇంకా దీన్ని బాగా కలపండి. ఒక గ్లాసు బియ్యంకి 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఇంకా దీన్ని బాగా ఉడకనీయండి. తర్వాత అర్ధగంట నానబెట్టిన బాస్మతి బియ్యాన్ని దీంట్లో వేసుకోవాలి. ఇక 20 నిమిషాల దాకా సన్నమంట మీద పెట్టేయండి. ఇంకా రెడీ అయిపోయిందండి వేడి వేడి పలావ్. మీరు గునుక మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్లో చెప్పండి. ఇది మిర్చి కర్రీతో తింటే చాలా బాగుంటుందండి. మీకు ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి. ఇంకా ఎర్ర బటన్ని కొట్టండి.